ఇప్పుడు ఈ 'రఘుకుల తిలక' అనే పాటని ఎందుకు రాయాలనిపించింది మీకు? ఇది పాట అయితే నేను రాయలేదండి. హ్మ్. 40-50 సంవత్సరాల క్రితం మనకిప్పుడు మురళీ కోలాటం భజనలు ఉన్నాయి. అవును. చిడతలు కర్రలు తీసుకుని కొట్టాయి. అంతకుముందు మన పూర్వీకులు పాండురంగడి చెక్క భజనలు అని ఉండేవి. అవును. ఆనాటి పాట ఇది. ఆ పాటని ఆ లిరిక్స్ కొద్దిగా చేంజింగ్ చేసి మ్యూజిక్ మార్చి తర్వాత ఫాస్ట్గా ఫోక్ సాంగ్ లాగా ఈ పాట రఘుకుల తిలక చేయడం జరిగింది. ఇది మేము ఈ పాట ఇంతగా వెళ్ళిద్దని మాకు తెలియదండి. అంత స్తోమత లేదు. నేను ఆటో నడిపి జీవనం చేయాలి. హ్మ్. అయితే మా బాబు మణికంఠ మా అబ్బాయికి మాత్రం నాన్నగారు బాగా పాడుతున్నాడు, ఆయనకు సరైనటువంటి గుర్తింపు లేదు. ఎట్లయినా ఒక MP3 పాట ఉంటే ఆయన పాట జనం వింటారు, ఈయన ఇట్లా పాడగలని తెలిసిద్ది. అయితే ఇంతలాగా పేరు ప్రతిష్టలు వస్తాయని, విశ్వవ్యాపితం అయిపోయిద్దని ఆ రోజైతే మాకు తెలియదు. అలా అనుకొని కూడా చేయలేదు ఈ పాట. ఇన్స్టాగ్రామ్లో కార్తీక్ గారు రీల్ చేసిన వీడియో వచ్చింది. ఒక అబ్బాయి నాకు డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. కార్తీక్ గారు మీ పాటకి స్టెప్పులు వేసాడని చూస్తే ఆశ్చర్యపోయినాను. అసలు ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం పాడతానండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా. ఈ పాట మా బాబు చేయించకపోతే అవును, కొండల స్వామి బాపట్ల పక్కన కర్లపాలెంలో ఆటోలో అనౌన్స్మెంట్లు చేసుకుంటా ఉంటారు. అయితే ఈ రఘుకుల తిలకారారా అనేటువంటి పాట ఇట్లా అందరికీ తెలిసిపోయిన తర్వాత ఎంతో మంది పెద్దలు ప్రశంసించారు. వాళ్ళలో ప్రప్రథమంగా నాగబాబు గారు. ఆ తెల్లారి నాగబాబు గారు లైవ్ స్టూడియోకి పిలిపించి గంటన్నర సేపు మాట్లాడి ఈ పాట నేను వినకుండా ఉండలేకపోతున్నాను, ఇంత మంచి పాట, ఇలాంటి గాయకులను ప్రోత్సహించాలని అభినందిస్తావు, 10,000 రూపాయలు గిఫ్ట్గా కూడా ఇచ్చారు. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఆనాడు అన్నమయ్య తన పాటలతో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్న మాదిరిగా ఈనాడు తన గానంతో శ్రీరామచంద్ర ప్రభువుని ప్రసన్నం చేసుకున్న గాయకుడు, గాన గంధర్వుడు పసుపులేటి కొండల స్వామి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ నోట విన్నా కూడా, ఎవరిని పలకరించినా రఘుకుల తిలక రారా అనే పాట దేశవ్యాప్తంగా స్వరమైంది. పాటని ఆస్వాదిస్తున్నారు. సంగీత ప్రియుల్ని సైతం ముగ్ధుల్ని చేసినటువంటి తన గానం అమృతం ఈరోజు మీ ముందున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఏ నోట విన్నా, ఎవరిని పలకరించినా మీ పాట చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. దీనికి మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా భావిస్తున్నారు? నేను చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే ఈ రఘుకుల తిలక రారా అనేటువంటి పాట మన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియా వైడ్ గా కాకుండా విశ్వవ్యాపితం అయిపోయింది. దీని విషయంలో ప్రశంసలు, అభినందనలు ఈ చూస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా చాలా ఆనందపడుతున్నాను. వారందరికి కూడా మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు పాటలు ఎన్నో రాస్తున్నారు, ఎన్నో పాడుతున్నారు. అంటే గతంలో చూసినా కూడా భజనలు చేస్తున్నారు. ఈ భజనలు చేసే టైంలో కొన్ని వేల మంది వస్తుంటారు మీ పాటలకి. మొట్టమొదటిసారిగా మీరు పాడినటువంటి పాట ఏంటి? మొదటిసారి అంటే నేను మాల వేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు తాళాలతో భజన చేశానండి. ఫస్ట్ అంతకుముందు నాకు మాల వేయక ముందు భక్తి అంటే తెలియదు. 86-87లో ఫస్ట్ సంవత్సరం మాల వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఆ తాళాలు, డోలక్కులు వీటితో భజనలు చేసేవాడిని. ఆ భజన చేసే టైంలోనే అప్పుడు నాకు దైవ భక్తి అంటే ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత పెద్దల ప్రవచనాలతో రాముడి వైపు నా మనసు మరలింది. అయితే నేను మాల వేసుకున్న తర్వాత మొదటగా పాడినటువంటి పాట అయితే భజనల్లో సత్యం జ్యోతిగా వెలుగునయ్యా నిత్యముదా నిన్ను చూడుమయ్యా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట ఫస్ట్ గా పాడా. స్వామి శరణం బాగుంది. మొట్టమొదటిగా అయ్యప్ప పాట పాడారు. ఇప్పుడు ఈ రఘుకుల తిలక అనే పాటని ఎందుకు రాయాలనిపించింది మీకు? ఇది పాట అయితే నేను రాయలేదండి.
40-50 సంవత్సరాల క్రితం మనకిప్పుడు మురళీ కోలాటం భజనలు ఉన్నాయి. అవును. చిడతలు కర్రలు తీసుకుని కొట్టాయి. అంతకుముందు మన పూర్వీకులు పాండురంగడి చెక్క భజనలు అని ఉండేవి. అవును. ఆనాటి పాట ఇది. ఆ పాటని ఆ లిరిక్స్ కొద్దిగా చేంజింగ్ చేసి మ్యూజిక్ మార్చి తర్వాత ఫాస్ట్గా ఫోక్ సాంగ్ లాగా ఈ పాట రఘుకుల తిలక చేయడం జరిగింది. మీరు పాడినటువంటి పాట మొట్టమొదటి పాట స్టూడియోలో పాడినటువంటి పాట ఇది. అవునండి. నేను దాదాపుగా 12 మిలియన్లు దాటిపోయినటువంటి పాట. అవునండి. ఎలా అనిపిస్తుంది అసలు ఇంతమంది వింటున్నారు మీ పాటకి, ఇంతమంది నాట్యం చేస్తున్నారు అని అనిపించినప్పుడు? ఇది మేము ఈ పాట ఇంతగా వెళ్ళిద్దని నాకు మాకు తెలియదండి. ఫస్ట్గా ఏదో రఘుకుల తిలక ఇంతవరకు అందరికీ MP3 పాటలు ఉంటాయి. నా సహచరంగా పాడే వాళ్ళందరికి కూడా MP3 పాటలు ఉన్నాయి, బాక్సులు అవన్నీ కూడా మోగుతున్నాయి. అయితే నాకైతే MP3 పాటలు చేయించాలంటే ఈ రోజున 25,000 30,000 మంచి క్వాలిటీలో కావాలంటే 50,000 కూడా ఉంటుంది. అంత స్తోమత లేదు. నేను ఆటో నడిపి జీవనం చేయాలి. ఈ ఇట్లాగే కలకలగానే మిగిలిపోయి లైవ్ భజనలు చేస్తూ ఉండేవాడిని. అయితే మా బాబు మణికంఠ మా అబ్బాయికి మాత్రం నాన్నగారు బాగా పాడుతున్నాడు, ఆయనకు సరైనటువంటి గుర్తింపు లేదు, ఎట్లయినా ఒక MP3 పాట ఉంటే ఆయన పాట జనం వింటారు, ఈయన ఇట్లా పాడగలని తెలిసిద్ది, పేరు వస్తుందని చెప్పి వాడు ప్రయత్నం చేశాడు. ఈ రఘుకుల తిలక కూడా నేను పాడతా లైవ్లో. అయితే ఈ ట్రాక్ చేయించే సంగతి నాకు తెలియకుండా చేయించాడు అనమాట. దీనికి సంగీతం కూడా పవన్ శ్రీ పసుపులేట్ అని బాపట్లో ఉంటాడు. ఆ అబ్బాయిని కలిసి మా నాన్నగారికి ఒక అయ్యప్ప పాట చేయాలని చెప్పి అడిగి అతను 3 నెలలు అతని పనుల వల్ల డిలే అయితే అప్పటికి మాలలు వేసుకుని వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత మార్చి ఏప్రిల్ నెలల్లో తెల్లారితే శ్రీరామనంగా అంతకుముందే రఘుకుల తిలక రార ట్రాక్ చేయించాడు బాపట్లు వెళ్ళి. నాకు తెలియదు ఆ విషయం. ఆ తెల్లారితే శ్రీరామనవమనంగా ఇంటికి వచ్చి నాన్న రఘుకుల తిలక చేయించాను. అది కూడా అయ్యప్ప స్వామి పాట అనుకున్నది, నాన్నగారికి రాముడు అంటే ఇష్టం, ఆ పాటే చేపిద్దామని చేయించాడు, చెప్పాడు. వెళ్ళి బాపట్లో పాడాం, సింగిల్ టేక్లో పాడాం. ఆ పాడిన తర్వాత ఓకే అన్నాడు ఆయన. రాత్రి 11 గంటలకు మాస్టరింగ్ చేసి ట్రాక్ ఇచ్చాడు. ఈ పాట పాడింది. ఇక ఏ వీడియో చేయటానికి కూడా లేదు, తెల్లారితే వదలాలి. ఇక నైట్ వాడు కష్టపడి తెల్లవారుజాముదా ఇమేజెస్ లిరిక్స్ ఇవన్నీ పెట్టి ఆ పాట సీతారామ కళ్యాణానికి, ఇది 3వ సీతారామ కళ్యాణం. అంతకుముందు 2 సంవత్సరాలకు ముందు చేసిన పాట ఇది. అయితే పాట బాగుంది, కొద్దిగా వ్యూస్ వస్తానే ఉన్నాయి ఆ వచ్చి వేసిన దగ్గర నుంచి కూడా. అయితే ఇంతలాగా పేరు ప్రతిష్టలు వస్తాయని, విశ్వవ్యాపితం అయిపోయిందని ఆ రోజైతే మాకు తెలియదు. అలా అనుకొని కూడా చేయలేదు ఈ పాట. ఓకే. మీకు ఒక విషయం తెలుసా, హీరో సూర్య గారి తమ్ముడు కార్తిక్ కూడా ఈ పాటకి నాట్యం చేస్తూ చాలా అద్భుతంగా నాట్యం చేశాడు. మీరు ఆ వీడియో చూసారా? చూశాను సార్. ఎలా అనిపించింది హీరో కార్తిక్ చేస్తున్నప్పుడు? చాలా ఆనందం వేసిందంటే, ఎందుకంటే ఈ పాట చేసిన తర్వాత కొద్దిగా చూస్తున్నారు, 1 మిలియన్ 2 మిలియన్లు అయిపోయింది. అయితే రీల్స్ చేసేంత హైప్ రాల. తర్వాత ఒక రోజున నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్లో కార్తీక్ గారు రీల్ చేసిన వీడియో వచ్చింది. ఒక అబ్బాయి నాకు డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు, కార్తీక్ గారు మీ పాటకి స్టెప్పులు వేసాడని. చూస్తే ఆశ్చర్యపోయినాను అసలు. తర్వాత అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండ్ అయిపోయింది. ఎట్లా ప్రతి సినిమా యాక్టర్కి, తర్వాత ప్రతి రాజకీయ నాయకుడికి, చిన్నలు పెద్దలు స్త్రీలు వృద్ధులు, ఒకళ్ళని లేదు, ఒక మతం లేదు, ఒక భాష లేదు, బెంగళూరు ఇట్లా అమెరికా నుంచి ఫోన్లు చేయటం, ఇట్లా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, అన్ని సోషల్ మీడియాల్లో కూడా ఇదే సాంగ్. అసలు నమ్మలేకపోయానండి నేను. అట్లా విశ్వవ్యాపితం అయిపోయింది. మీ పాటకి చిందులేసినటువంటి కార్తిక్ గారు, ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం, 2 తెలుగు ప్రేక్షకుల కోసం, తర్వాత 2 తెలుగు ప్రజల కోసం, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారందరి కోసం ఒకసారి శ్రీరాముని పాట మీ నోట పాడతానండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా,
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. గురుగారు మీ పాట అత్యద్భుతం, మధురాతి మధురం. నమస్కారం. శ్రీరాముణ్ణి పాట మీరు పాడిరు అంటే మీ జన్మ చరితార్థమైంది. అవునండి. అయితే మీరు భజనలోకి వెళ్తున్నారు. భజనలోకి వెళ్ళినప్పుడు ముందుగా గణపతి పాట పాడుతుంటారు. గణపతిని స్మరించుకుని ఒక పాట. వినాయకుడు. అలాగే గణపతిది కూడా మేము చాలా రకాలైనటువంటి పాటలు పాడతామండి. తర్వాత వాటిల్లో నాదుడు వచ్చేశాడోయ్, శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్, నాదుడు వచ్చేశాడోయ్, శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్, నాదుడు వచ్చేశాడోయ్, శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్, ఎలుక మీద ఊరేగి వచ్చేశాడోయ్, ఏకదంత రూపుడై వచ్చేశాడోయ్, కుడుములు ఉండ్రాళ్ళు పెట్టేద్దామోయ్, నాదుడు వచ్చేశాడోయ్, శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్. ఇది డీజే పర్పస్ లో ఉంటది మా పాటే. మా బాబు మణికంఠ రాసింది. మణికంఠ రాశారు. మణికంఠ కూడా పాడతారా? ఆయన పాటలు పాడతాడు. నా ఛానల్లో 53 పాటలు రాసింది మా అబ్బాయి మణికంఠ. రైటర్ కమ్ సింగర్ అయిపోయాడు. మీరే మీ గురు శిష్యులు, మీరే గురువు వారికి. మరి అంతే కదండి. ఎందుకంటే మొదటి నుంచి నన్ను అనుకరిస్తా ఉండేవాడు, నా వెంటే తిరుగుతూ ఉండేవాడు. ఈ రోజున ఇంత పేరు రావడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు శ్రీరాముడు అయితే, దానికి కారణమైనటువంటి వాడు మా అబ్బాయి మణికంఠ. సంతోష్. ఎందుకంటే ఈ పాట మా బాబు చేయించకపోతే, అవును, కొండల స్వామి బాపట్ల పక్కన కర్లపాలెంలో ఆటోలో అనౌన్స్మెంట్లు చేసుకుంటా ఉండాలి. లేదు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజున మా అబ్బాయి ఈ పాట చేయించటం వల్ల విశ్వవ్యాపితమై ఖండాంతరాలు దాటిపోయి 10 మంది చేత ప్రశంసలు అందుకుంటూ ఈ రోజు మీ ఛానల్లో ఇక్కడ కూర్చొని ఉన్నా. దీనికి కారణం భగవంతుడి కృప, మీ అబ్బాయి చాతురిత అందువల్ల వచ్చింది. అయితే మీరు పాడుతున్నప్పుడు ప్రజలు ఇంతమంది వచ్చి మిమ్మల్ని సన్మానిస్తున్నారు, ఈ సన్మానాలు నాకు ఇలా జరుగుతాయని ఎప్పుడైనా మీరు ఊహించారా? నేను అట్లా ఊహించలేదండి. ఇప్పుడు వాస్తవంగా మేము ఆర్కెస్ట్రా పెట్టి భజనలకు వెళ్ళినప్పుడు ఆ పడి పూజ పెట్టుకున్న దాతలు సన్మానాలు చేస్తుంటారు, అది సర్వసాధారణం. అయితే వాళ్ళ అన్ని చేసినా వాటిల్లో ఇంత ఆనందం రాదు. అయితే ఈ రఘుకుల తిలకారారా అనేటువంటి పాట ఇట్లా అందరికీ తెలిసిపోయిన తర్వాత ఎంతో మంది పెద్దలు ప్రశంసించారు. వాళ్ళలో ప్రప్రథమంగా నాగబాబు గారు, వారు వాళ్ళ మేనేజర్ చేత ఫోన్ చేయించి హైదరాబాద్ రమ్మని చెప్పారు. వచ్చాం, వాళ్ళ మీడియాలో ఇంటర్వ్యూ చేశాం. తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో యాంకర్ గారి ద్వారా లైవ్ లో మాట్లాడించి చరణ్ అర్జున్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. సంతోష్. వారి స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఒక సినిమాలో పాటకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తెల్లారి నాగబాబు గారు లైవ్ స్టూడియోకి పిలిపించి 1.5 గంటల సేపు మాట్లాడి, ఈ పాట నేను వినకుండా ఉండలేకపోతున్నాను, ఇంత మంచి పాట, మీలాంటి గాయకులను ప్రోత్సహించాలని అభినందిస్తావు, 10,000 రూపాయలు గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. ఇక తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. వేద పండితులు ఆ రోజున అక్షయ తృతీయ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అటు ఆ పండితులు ఈ పండితులు కలిసి అక్కడ నా ప్రోగ్రాం పెట్టి పండితోత్తములందరూ కూడా సన్మానం చేశారు. ఆ టైంలోనే మాధవి గారని ఒక టీడీపీ లీడరు నా దగ్గరకు వచ్చి, అయ్యా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రఘుకుల తిలక పాట విన్నారట, వారి యొక్క నివాసంలో నవనిర్మాణ దీక్షప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు, ఆ నివాసానికి పిలిపించుకొని శాలువాతో సత్కరించారు ఆయన. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత జబర్దస్తులో రచ్చరవి గారు వారు కూడా వచ్చి సన్మానం చేశారు శాలువాతో. తర్వాత మొన్న రీసెంట్ గా రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్లు
ఒకసారి ఆయన చూడాలి, మా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేపిస్తే హైదరాబాద్ వచ్చాం, కలిసాం. వాళ్ళు ఎంత ఫైట్ మాస్టర్లైనా, ఎంత ఉన్నా ఏమీ లేనట్టుగా చాలా సింపుల్ గా ఉంటారు వాళ్ళు. సాదా సీదాగా ఒక చిన్న పిల్లలు చిందులేస్తారు చూడండి గంతులు, అట్లా నా ఎమ్మట రఘుకుల తిలకాకి చిందులేశారు. అది కూడా గొప్ప విషయం కాదండి. వారెక్కడ నేనెక్కడ, అసలు వెళ్ళటంతోనే కాళ్ళ మీద పడ్డారు వాళ్ళు. రామలక్ష్మణ్ వాళ్ళు చాలా సంస్కారంగా సంప్రదాయంగా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు, సాధారణ జీవితం గడుపుతుంటారు. మేము రామలక్ష్మణులం, నిన్ను రాముడు పంపించాడు సూపర్ అన్నాడండి ఆ మాట. అని అసలు శ్రీరాముడే మా ఇంటికి వచ్చినట్టుంది, అసలు నీ జన్మ చరితార్థం అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా ఒక గంటన్నర సేపు మాట్లాడి, తర్వాత మేము షూటింగ్కి వెళ్తున్నామండి, జార్జి అటు వెళ్ళాలా బయట సినిమాకి, ఈసారి వచ్చిన తర్వాత కబురు చేస్తాం, మా ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆడ కూర్చొని ప్రశాంతంగా చక్కగా మాట్లాడుకుందాం అని చెప్పారు. ఇంకింతకన్నా ఒక మనిషికి ఏం కావాలండి? సంతోషం. అసలు ఎంత ఆనందం అంటే అది భగవంతుడు జీవితానికి, ఈ జీవితంలో ఇప్పుడు చచ్చిపోయినా అట్లా అనొద్దు, చెప్తున్నానండి, అలా అయినా నా జీవితానికి సరిపడా లైఫ్ అచీవ్మెంట్ ఆ పరమాత్ముడు ఈ పాటనిచ్చాడు. ఇది చిరస్థాయిగా జనం నాలుకల మీద గుండెల్లో నిలిచిపోద్ది ఈ పాట. వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం అన్నమయ్య వారికి ఎలా ఉందో, శ్రీరామచంద్ర స్వామి వారి కరుణాకటాక్షం మీకు మీ జీవితం పట్ల మీపై ఉంది. అవునండి. ఏదైనా కూడా శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అవును. భగవంతుడి యొక్క కరుణ లేనిది, ఆయన ఒక అనుగ్రహం లేనిది ఏది కూడా మీరు చేయలేరు, ఎవరైనా చేయలేరు. మీకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉన్నది, అనుగ్రహం కూడా ఉన్నది. అయితే ఇలాగే మీరు చాలా పాటలు పాడాలి, చాలా పాటలు పాడుతూ ప్రతి ఒక్కరిని కూడా భక్తిలో లీనమయ్యే విధంగా మీరు ముందుకెళ్ళాలి. అయితే మీ పాటకి చిందులేసినటువంటి కార్తిక్ని ఎప్పుడైనా కలిసారా మీరు? కలవలేదు సార్. అయితే నా మనసులో నేను శ్రీరాముడిని అడుగుతున్నా, నేను ఎవరిని అడగలేదు. ఆ భగవంతుడికి మనసులో ఎప్పుడన్నా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, స్వామి ఈ రఘుకుల తిలక నేను ఎంత బాగా పాడాను, అవును, మరి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కార్తీక్ గారి రీల్ వచ్చిన తర్వాతే ఇదంతా కూడా జరిగింది. ఏమో నీ దయ ఉంటే, నీ కృప ఉంటే ఒక్కసారి ఆ కార్తీక్ గారు కూడా నన్ను పిలిస్తే ఇంకా నా జన్మ ధన్యం అయిపోద్ది. ఎందుకంటే వారి వల్లే ఈ పాట అట్లా కదిలింది ముందుకి. మీరు నమ్మరు, కార్తీక్ గారు డాన్స్ చేస్తున్న షార్ట్ రీల్ ఉంది, పక్కన ఒక అతను నెత్తి మీద బోనం పెట్టుకుని డాన్స్ గజ్జలలా కట్టుకొని డాన్స్ చేస్తుంటాడు. ఆ వీడియో మీ పాట, ఆ వీడియో మీ పాట కొన్ని వందల సార్లు చూసినా నేను. అవును, వందల సార్లు చూసినా. మీతో ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, నా ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ గా ఫలించింది. నాకు కూడా ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం కలిగింది, ఉన్నది అని భావిస్తున్నా, ఉంటుంది. అయితే ఇన్ని పాటలు పాడుతున్నారు, ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసారు. రానున్న రోజుల్లో మీరు భజన కార్యక్రమాలు కానివ్వండి, భజన పాటలకి చాలా ఆ యొక్క ఒప్పుకొని, అంటే భజన సంకీర్తనలు చేయడానికి, పాటలు పాడడానికి ఒప్పుకోవడానికి ఉంటుంది. సమయం కుదురుతుందా మరి మీకు? కుదిరిద్దండి. మనం అసలు ఎందుకంటే నేను ఆర్కెస్ట్రా పెట్టిందే మనం భజనలు చేయాలనే పర్పస్ మీద లైవ్ ఆర్కెస్ట్రా పెట్టాను. లైవ్ ఆర్కెస్ట్రాలో ఎన్నో పడి పూజలు చేశా, ఎప్పటికి కూడా దరిదాపుగా చాలా చోట్ల చేస్తున్నా. ఈ రఘుకుల తిలక వచ్చిన తర్వాత ఇంకా మరింత నా బాధ్యత పెంచింది. ఇంకా మంచి మంచి పాటలతో మనల్ని పడి పూజలకు పిలుస్తూ ఉంటారు. పడి పూజకు అనేక రకాలైనటువంటి భక్తులు వస్తారు. శాస్త్రీయ సంగీతం తెలిసిన వాళ్ళు వస్తారు, చిందులేయాలి హుషారుగా అనేటువంటి స్వాములు వస్తారు, మామూలుగా హృదయాలను కదిలించే పాటలు వినాలనేటువంటి. నా దగ్గర ఈ మూడు రకాలు కాదు, ఏది కావాలంటే అది ఉంటుంది. ఎందుకంటే నేను ముందే ఫిక్స్ అయిపోయి వస్తా భజనకి. వాళ్ళు ఊరినే భజన మొదలు పెట్టి కాడి నుంచి ఒకే విధంగా చిందులు వేద్దాం, గత్తలు చేద్దాం అని ఉండదండి. ముందుగా అట్లా గణపతి పాట దగ్గర నుంచి చక్కగా జనం వినేటట్టు చేసి, మధ్యలో ఒకసారి ఆ కూర్చున్న స్వాములు వాళ్ళు సంతోషపడాలి. వాళ్ళు సంతోషపడితేనే మనం సంతోషపడతాం. ఇక వాళ్ళ కోసం చిందులేపిచ్చే పాటలు పాడతాను. గురుగారు మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను సంగీతం ఏమి నేర్చుకోలేదండి, అదే భగవంతుడు ప్రసాదించింది. సంతోషం. ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి పాట మీ నోట, అది రీసెంట్ గానే వదిలా, మిలియన్ దగ్గరలో ఉందండి. నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు, నల్లా నల్లాని వాడు నామాలు గల్లవాడు, నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు, ఆ ఏడు కొండల్లో నా కొలువై ఉన్నవాడు, హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల, హరిహరి గోవింద 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 గోపాల. మంచి హుషారైన పాట. గోవింద బాగుంది, చాలా బాగుందండి. ఈ పాట కూడా మీరే రాశారా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒంగోలులో, శివ అని. శివ ఆయన రాశాడు.
ఒకసారి లైవ్ లో నేను విన్న తర్వాత స్వామి ఈ పాట రికార్డింగ్ చేశారని అడిగా. చేయలేదు స్వామి అన్నారు. మరి నేను చేసుకుంటాను ఇస్తారంటే ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన ఫోటో వేసాం. ఓకే, ఇది మీరు కంటిన్యూషన్ గా గురుస్వామిగా మాలలు ఇస్తున్నారు. అయ్యప్ప మీద ఒక పాట పాడమండి. పాడతానండి ఒకసారి. అయ్యప్ప స్వామి మీద అసలు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి దయ ఉందనే నాకు పుట్టిన కొడుక్కి మణికంఠ అని పేరు పెట్టుకున్నా. ఎప్పుడు కూడా ఆయన గుర్తుండాలని. అప్పుడు మా బాబు ఏం చేశాడంటే, నాన్న నీకు అంతకుముందు జీరో నువ్వు, ఈ మాలలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా సంసారాన్ని ఒక ఇదిలో గౌరవంగా వచ్చావు. నీ జీవితం ఎప్పుడు కూడా అహంకారం తలకెక్కకూడదు. నీ జీవితం నీ కళ్ళ ముందు కదలాలి. ప్రతి భజనలో ఈ పాట పాడాలి అని చెప్పి ఓ పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా. ఈ పాట రాశాడు. సూపర్ అండి, సూపర్. మీరు పాట పాడుతుంటే ఇంకా చాలా పాటలు పాడిపించుకోవాలని అనిపిస్తుంది. వాస్తవానికి మీరు ఎంత పాడుతున్నారు అని అంటే, చిన్నపిల్లలు సైతం కూడా రఘుకుల పాట పెట్టుకొని ఆ షార్ట్ రీల్ పెట్టుకొని ఇంట్లో డాన్స్ చేస్తున్నటువంటిది. అవునండి. తర్వాత మీరు ఈ క్రమంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలని కలుస్తున్నారు కదా, వీళ్ళందరూ కలుస్తున్నప్పుడు, వాళ్ళు సత్కరిస్తున్నప్పుడు మీకు ఏమన్నా వేరే ఏమన్నా మనసులో ఎలాంటి భావన కలుగుతుంది, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఆనందం శ్రీరాముడు ఉండబట్టి వీళ్ళందరూ కలుస్తున్నారు అనిపించిందండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్లే కాదు, మారుమూలన్న పల్లెటూళ్ళకు కూడా వెళ్ళిపోయింది ఈ పాట. వాళ్ళ హృదయాలను ఎంత కదిలించకపోతే వాళ్ళు ఆయన ఒక్కసారి చూడాలి అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ, ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా రిలాక్స్ అయ్యి ఈ పాట పాడిన గాయకుడిని చూడాల అన్న కోరికతో వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళ కోరికను కూడా నేను ఏంటంటే, మనం కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ హైదరాబాద్ రావాలి. ఎందుకంటే నాకు హైదరాబాద్ రావడానికి 350 కిలోమీటర్ల పైన ఉంటుంది. అంత దూరం రావాలంటే నేను ఆటో నడిపితే కానీ జీవనం. అయినా కూడా పెద్దలు పిలిచారు, పెద్ద చిన్న గురువు దైవం అంటారు. అటువంటి పెద్దలు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వాళ్ళ దగ్గరికి రావటం, వాళ్ళు ప్రశంసిస్తుంటే చాలా ఆనందపడిపోతున్నా. ఎందుకంటే ఇది ఒక అద్భుతం అండి. వెనక ఏదో జరగబోతుంది. శ్రీరాముడు ప్రపంచాన్ని తన నామంతో నింపేశాడు. అసలు నామం కాదు, నృత్యం చేయించాడు నామంతో. 100%. ఒక డివోషనల్ సాంగ్, ఒక భక్తి గీతం నా 40 సంవత్సరాల సర్వీసులో ఇంతగా వైరల్ అయ్యి ముసలి వాళ్ళు, చిన్నలు, పెద్దలు ఇలా రీల్స్ చేయటం నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నా నేను. పాట మామూలుగా లేదండి. చాలా అద్భుతం చేశాడు భగవంతుడు. ఇది నా గొప్పతనం కూడా కాదు, కాకపోతే పాడాను కాబట్టి ఆ ఫేమ్ లోకి ఆ భగవంతుడు నన్ను తీసుకొచ్చాడు. రేపు చిన్నవాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా మా పూజలో వచ్చి పాడండి గురువు గారు అని అంటే వెళ్తారా? తప్పనిసరిగా వెళ్తానండి. నేను ఇప్పుడు ఎంత ఆర్కెస్ట్రా ఉన్నా మా ఊళ్ళో చిన్న చిన్న వాళ్ళు భిక్షలు, చిన్న చిన్న పూజలు పెట్టుకుంటారు. అయితే ఈ షెడ్యూల్ ఉంది కదా, నా ఖాళీ సమయం అంటే నేను ఒకళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటా. అటువంటిది కాకుండా విడిగా కనుకుంటే వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఆవిడ భగవంతుడు పిలుస్తున్నాడు, ఆ ఇంట్లో ఉండి వెళ్ళాలి. వెళ్ళకపోతే నేను ఒకటి చెప్పాను చూడండి, అహం తలకెక్కితే పతనం మొదలవుతుందంట. ఎప్పుడు భగవంతుడిని గుండెల్లో పెట్టుకోవాలి, ఎవరు పిలిచినా వెళ్ళాలి. అయ్యప్ప స్వామి చెప్పింది కూడా అది. ఎదుటి వాళ్ళలో స్వామిని చూడమని చెప్పాడు. ఆ ఎదురున్నదే నా అయ్యప్ప స్వామి. ఆ చిన్నవాడు పెద్దవాడు అని అసలు ఎప్పుడు చూడండి. అయితే గురుగారు, మీ పాటకి ఇంత పేరు తెచ్చినటువంటి మీ సుపుత్రుడు మణికంఠని పిలుద్దాం ఒకసారి. మణికంఠ, నమస్తే. మీ నాన్నగారి కోరిక, ఆయన కళ్ళల్లో ఆనందం నువ్వు నెరవేర్చావు. మీ తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు కూడా సంతోషంగా అనిపించింది. ఈ పాటని ఆ రికార్డింగ్ చేయాలనిపించింది ఎందుకు అనిపించింది నీకు అట్లా? నాకు ముందైతే రాముల గారి పాట కాదండి, నేను చేపిద్దాం అనుకున్నా, అయ్యప్ప స్వామి పాట చేపిద్దాం అనుకున్నా. చేపిద్దాం అనుకొని మేము మాల దీక్షలో ఉన్నప్పుడు కార్తీక మాసం టైంలో
ఆ పవన్ శ్రీ పసుపులేటి రకుల్ తిలక చేసిన అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు ఒక గుడి దగ్గర. పాటలు పాడుతూ ఉంటే బాగా పాడుతున్నావు స్వామి అని చెప్పా. తర్వాత నేను మ్యూజిక్ కూడా కంపోజింగ్ చేస్తాను స్వామి ఇలా అని చెప్పాడు. సరే నేను కూడా ఎప్పటి నుంచో నాన్నగారికి MP3 పాటలు లేవు, ఆయనకి పాట చేయాలన్న ఆలోచనతో ఉన్నా. సరే ఇతని దగ్గరే చేపిద్దామని చెప్పి ఒక పాట చేయాలి నాన్నకి అని అడిగితే చేద్దాం స్వామి అని చెప్పాడు. సరే ఒక అయ్యప్ప స్వామి పాట తీసుకొని వెళ్ళిన తర్వాత చిన్న మ్యూజిక్ బిట్ చేశాడు. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇక తర్వాత 3 నెలల దాకా తన పనుల వల్ల ఆ సాంగ్ చేయడం కుదరలా. ఇంక కుదరకపోయేసరికి శ్రీరామనవమి దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ఫోన్ చేసి అడిగా, సరే ఆ పాట కుదరలేదు కదా, శ్రీరామనవమి దగ్గర ఉంది, నేను ఒక పాట తీసుకొస్తాను రాములు వారిది, ఆ పాట చేద్దాము అని చెప్పా. అలాగా రఘుకుల తిలకరారా తీసుకెళ్ళి అతని దగ్గరికి. ఈ రఘుకుల తిలకరారా తీసుకెళ్ళింది ఎందుకంటే ఫస్ట్ నుంచి నాన్నగారికి ఆయనకి 18 ఏళ్ళు 19 ఏళ్ళు అప్పటి నుంచి రాములు వారు అంటే బాగా ఇష్టం. అది కాకుండా నాన్నగారు నా చిన్నప్పటి నుంచి ఆటో తోలేవారు. ఆటో మీద రాముడే నా దైవం అనే ట్యాగ్ లైన్, ఆటో కానీ బైక్ కానీ ఏది తీసుకున్నా ఆ ట్యాగ్ లైన్ అయితే ఉండేది. ఆటో స్టాండ్ లో కూడా అందరూ రాముడు 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 అని పిలిచేవారు నాన్నని. సరే రాములు వారి పాట చేపిద్దాం, శ్రీరామనవమి దగ్గర ఉంది కదా అని తీసుకెళ్ళి ట్రాక్ చేపించి రేపు శ్రీరామనవమి అనగా ఈ ముందు రోజు ఉదయం పూట ఇలా చెప్పి ట్రాక్ చేయించాను, మనం పాట పాడొద్దాం బాపట్ల వెళ్ళి అని చెప్పి నాన్నగారిని తీసుకెళ్ళా. అయితే నాన్నగారు ఏమన్నారంటే మీరు కూడా పాటలు రాస్తుంటారు పాడుతుంటారు అన్నారు. అది దీని తర్వాత నేను స్టార్ట్ చేశానండి పాటలు రాయడం. అంతకుముందు నాకు పాటలు రాసి అలవాటు. రఘుకుల తిలకరారా పాటకు ముందు పాటలు రాసే హాబీ లేదు నాకు. ఓకే. అంతకు ముందల్లా ఏంటంటే నాన్నగారు బాగా పాడుతున్నారు, ఈయనకి ఎలాగైనా MP3 పాటలు చేయాలి. ఆయనకి కూడా చుట్టుపక్కల తెలుసు, అంటే ఇలాగే పడి పూజలకి వెళ్తాం పాటలు పాడతాం కాబట్టి మన ఏరియాలో 2-3 జిల్లాలు అలా తెలుసు. అలా కాకుండా ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, ఈయన పాటలు MP3 పాటలు ఉంటే అది మన వాళ్ళకి సాధ్యమైద్దని చెప్పి చేపిద్దామని ఉద్దేశం నాది. అలా ఈ పాట తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము, పాడమని చెప్పాడు అతను. ట్రైల్ పాడమన్నాడు ఫస్ట్. ఇక పాడేటప్పుడు ఫుల్ సాంగ్ పాడేయమన్నాడు. ఓకే. ఇక సింగిల్ టేక్ ఈ సాంగ్ 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలే పాడారు. తర్వాత కోరస్ కూడా అలాగే సింగిల్ టేక్లో 5 నిమిషాలు పాడేసాం. పాట అయిపోయింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత అతను మిక్సింగ్ మాస్టరింగ్ మొత్తం చేసి నైట్ పూట ఇచ్చాడు సాంగ్ 10 ఆ టైంలో 10-11 మధ్యలో. మీ నాన్నగారు పాడే పాటల్లో నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయండి, పాత పాటలు ఉన్నాయి. ఏదో ఒక సాంగ్ పాడ. నేను రాసిన పాట నాకు బాగా ఇష్టం అండి. ఆయన పాడే పాటల్లో ప్రెసెంట్ అయితే నేను ఆయన కోసం రాసింది బాగా ఇష్టం. ఇది రఘుకుల తిలక? రఘుకుల తిలక కాదు, ఇందాక పాడారు కదా పాడండి. ఇది ఫస్ట్ చరణం పాడారు నాన్నగారు. రెండో చరణంలో ఏదంటే, నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోనా నీ గానమే నే చేసేదనా గొంతులోనా కొండ కోనలు దాటి దరికొచ్చినాను జ్యోతి రూపాన నాకు కనిపించినావు శరణు శరణు స్వామి శరణన్న పలికె స్వామి శబరి కొండనున్న మా మణికంఠ స్వామి అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా. ఆ పాట సూపర్ స్వామి. మణికంఠ మీద రాసిన పాట. నీ పేరు కూడా మణికంఠ? మణికంఠ. గురుగారు, మీరు రాసినటువంటి పాట చిన్న పెద్దల్ని అందరినీ, సినీ ప్రముఖుల్ని, సంగీత విద్వాంసుల్ని, సంగీత కళాకారులని, గాన గంధర్వులని ప్రతి నోట కూడా రఘుకుల తిలక అనే పాట పాడిరు. అందరు కూడా ఆనందిస్తున్నారు. మీతో పాటుగా నేను కూడా చిన్న హమ్ చేస్తాను, పాడదాం స్వామి. రఘుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కౌసల రామ రారా, కౌసల్య రామ రారా. అత్యద్భుతం స్వామి, మీతో పాడినందుకు నేను నా జన్మ చరితార్థమైందని భావిస్తున్నా. మీరు ఇలాగే మంచి మంచి పాటలతోటి ధ్యానంతో మీరు భగవంతుని కరుణా కటాక్షాలు మీపై ఉండాలి. మీ కుటుంబం, మీ పిల్లలు, సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి మరొకసారి వేడుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.